కృష్ణమోహన్ గారు, దయానంద్ గారు, సుజన గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. Myself and my distinguished colleague Prabhakar, we are happy to inaugurate the regional office of Southern Travels Hyderabad. నేను చాలా కాలం ఢిల్లీలో ఉన్నానండి. I was working in the office of the President of India. అప్పటి నుంచి కూడా Southern Travels is a legendary name in tours and travels in Delhi and North India. అప్పుడు మేము వినేవాళ్ళం, అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ Southern Travels స్థాపించి, దే ఆర్ వెరీ గుడ్ ట్రావెల్ ఆపరేటర్స్, గుడ్ టూర్ ఆపరేటర్స్, రిలయబుల్. ఐఎమ్ ష్యూర్ అంటే మీలాంటి ఎస్టాబ్లిష్డ్, రిలయబుల్, వెల్ నోన్ నేమ్స్ ఇఫ్ యూ కమ్ టు తెలంగాణ, ఇట్ విల్ బూస్ట్ టూరిజం ఇన్ తెలంగాణ. మేము కూడా ప్రభుత్వంగా అన్ని విధాలుగా we will give you all support for expanding your network, your operations in Telangana, and definitely let us work together for increasing tourism in Telangana. I am very happy to be here, Krishnamohan garu. My best wishes. Good luck. God bless. అదేవిధంగా కృష్ణమోహన్ గారికి, దయానంద్ గారికి, సృజన గారికి, ఈరోజు మనిషి ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితులలో ప్రయాణానికి సంబంధించినటువంటి సౌలభ్యం పెరిగినా కొద్దీ టూరిజం ఆర్ ప్రయాణం అనేటువంటిది పెరుగుతున్న సందర్భంలో ట్రావెల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక క్రెడెన్షియల్గా ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ దాదాపు 50 సంవత్సరాల పైబడి ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజలు వినప్పుడు కూడా అక్కడ మా హోటల్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ ఇచ్చే సదరన్ ట్రావెల్స్ ఇంకా ఎక్స్పాన్షన్ అవుతున్న సందర్భంగా వారికి అభినందనలు. వారు హైదరాబాద్లో కూడా ఇటువంటి ఒక హాస్పిటాలిటీకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేసే సందర్భంగా వారికి తప్పకుండా స్వాగతం. ఇంకా ప్రజా సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టు, టూరిజము, డెస్టినేషన్స్ రీచ్ కావడానికి వాళ్ళకు సేఫ్టీతో పాటుగా ఒక విశ్వాసం ఉండే విధంగా మీ సంస్థ ఇంకా ప్రజలకు పారదర్శకంగా ఉపయోగపడాలి, కష్టపడాలనే సందర్భంగా కోరుతూ మేము నా శుభాకాంక్షలు. సృజన గారు కమిషనర్ IAS, మన దయాకర్ అన్న గారు మీరు వచ్చి వాళ్ళ దీన్ని ప్రారంభించారు. సో ఈరోజు ఎంతో ఆస్పిషియస్ డే. రాఖీ స్కెడ్యూల్ టైట్ అయినా కూడా మంత్రి గారు వచ్చి మనకి వారు వచ్చి మనకి చేశారండి. మన సంస్థ 55 ఏళ్ళు అయిందండి సదరన్ ట్రావెల్స్ పెట్టి. 1970లో మా నాన్నగారు ఆల్పాటి వెంకటేశ్వర గారు ఢిల్లీలో స్థాపించారు. మేము బేసికలీ విజయవాడ నుంచి ఒక చిన్న ఉద్యోగరీత్యా వెళ్ళారు. ఆ రోజు ఒక చిన్న 10x10 షాప్లో సదరన్ ట్రావెల్స్ స్థాపించారండి. ఈరోజు మనం అంచెలంచెలుగా ఎదిగి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి. సంవత్సరానికి 1,50,000 పైన మందికి మనం సర్వీస్ చేస్తాం. ఇప్పుడు దాకా ఒక 50 లక్షల పైన కస్టమర్స్ మనతో ట్రావెల్ చేశారండి వేరియస్ ప్లేసెస్కి. ఆల్ ఓవర్ ఇండియాలో టూర్లు ఉన్నాయి, ఫారెన్ టూర్స్ ఉన్నాయి మనకి. సో ఒక నాణ్యతగా, నమ్మకంగా, చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. ఈరోజు ఎంతో మంది 3 తరాల నుంచి మన దగ్గర టూర్లు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. తాత ఉన్నారు, వాళ్ళు కొడుకున్నారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వెళ్తున్నారండి. నమ్మకంగా చాలా ఒక ప్రిన్సిపల్స్తో మనం ఈ సంస్థని పైకి తీసుకొచ్చాం. మాకు ట్రావెల్ డివిజనే కాకుండా హోటల్ డివిజన్ ఉందండి. హోటల్ డివిజన్లో ఒక 225 గదులు ఉన్నాయి టోటల్గా. ఢిల్లీలో హోటల్ ఉందండి, జైపూర్లో 4 స్టార్ డీలక్స్ హోటల్ ఉంది, విజయవాడలో హోటల్ ఉందండి. వారణాసి కాశీ విశ్వనాథ్ కారిడార్లో గుడి లోపల ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇనాగ్రేట్ చేసిన హోటల్ మనం రన్ చేస్తున్నాం. అది గుడి నుంచి 50 అడుగుల దూరంలో ఉందండి. అది ఒక 4th హోటల్. రీసెంట్గా ఒక 4 monthsలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అండి. కోటియాడ్ బై మ్యారియట్తో సైన్ చేసాం మనం. అమరావతిలో న్యూ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక హోటల్ పెడుతున్నాం. ఐ థింక్ వితిన్ 1.5 yearలో హైదరాబాద్లో కూడా హోటల్ స్థాపించాలని ప్లాన్స్లో ఉన్నాం. అది సో ఇది మన బ్యాక్గ్రౌండ్ అండి. ఇక్కడ మనకు 18 బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో. 500 పైన సిబ్బంది మన దగ్గర పనిచేస్తారు. మనకి ఏంటంటే మొదటి నుంచి ఒక నాణ్యతగా, ఒక పేరు ఉన్న చాలా ప్రిన్సిపల్స్తో చేస్తున్నాం. ఎన్నో కంపెనీస్ వచ్చినాయి ఈ రోజుల్లో. వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఒక కస్టమర్ మన దగ్గర నమ్మకంగా వస్తే వారు అన్ని వసతులు ఇచ్చి వాళ్ళ ఇంటి నుంచి ఇంటి దాకా డ్రాప్ చేసే బాధ్యతలు ఉన్నాయి.